హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు గర్భవతుల్లో అంటే ముఖ్యంగా ట్విన్స్ ఆడపిల్లలు ఉన్న గర్భవతుల్లో వచ్చే కాంప్లికేషన్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి బ్రీఫ్గా ఒక షార్ట్ వీడియో చెప్తాను. ట్విన్స్ విషయంలోకి వస్తే వాళ్ళు వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ అనేది ప్రీటర్మ్ అంటే ముందే డెలివరీ అయిపోతారు. అంటే 7th మంత్లో 8th మంత్లో ముందే డెలివరీ అయిపోతారు. దాంతోపాటు వాళ్ళకి షుగరు, బీపీ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి గుండె సమస్య వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈరోజు నేను ట్విన్స్గా ఉన్న గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తాను. వాళ్ళు ఫస్ట్ మెయిన్ వచ్చి రెగ్యులర్ చెకప్స్ అంటే మీ డాక్టర్ సూచించిన టైంకి మీరు చెకప్స్కి వెళ్ళాలి. దాంతోపాటు అడిక్వేట్ న్యూట్రిషన్, మీరు తీసుకోవాల్సిన ఫుడ్ మాత్రం మంచిగా మీ డాక్టర్ చెప్పినట్టు మంచిగా ఫుడ్ అంటే న్యూట్రిష్ ఫుడ్ తీసుకోవాలి. అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. దాంతోపాటు హెవీ వర్క్స్, ఎక్కువ బరువైన పనులు కానీ అలా చేయకుండా ఉండాలి. దాంతోపాటు భార్యాభర్తలు డెలివరీ అయ్యేంత వరకు కలవకుండా ఉండడానికి ట్రై చేయాలి. దాంతోపాటు రెగ్యులర్గా మీ డాక్టర్ సూచించిన ప్రకారం స్కాన్స్ తీయించుకోండి. ఈ స్కాన్ తీయించుకోవడం వల్ల ఈ బేబీస్ కడుపులో ఉన్న బేబీస్ ఎలా పెరుగుతున్నాయో మీకు ఐడియా వస్తుంది. దాంతోపాటు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక బేబీ బాగా పెరుగుతుంది, ఇంకో బేబీ గ్రోత్ ఆగిపోతుంది. అది కూడా ముందుగానే గుర్తించవచ్చు. మీ డాక్టర్ చెప్పినట్టు ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాళ్ళు సూచించిన ప్రకారం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. కొంతమందికి మేము ప్రొఫిలాక్టిక్గా టోకోలైటిక్స్ అంటే ప్రీటర్మ్ కాకుండానే మేము ప్రొఫిలాక్టిక్గా టోకోలైటిక్స్ అని ఇస్తాము. అది కూడా మీ డాక్టర్ చెప్పిన సలహా మేరకు ఆ ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఇది వాళ్ళ టాపిక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ గురించి కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.